ఇవాళ కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2లో కంటెంట్మెంట్ అండి. టాపిక్ కంటెంట్మెంట్, తృప్తి. చెప్తారు. అమ్మా రికార్డింగ్ నమస్తే అమ్మా. రికార్డింగ్ ఇన్ తృప్తి ప్రోగ్రెస్ కూడా అని వచ్చింది. తృప్తి కంటెంట్మెంట్ అయిపోయింది అమ్మా. అది అదే చెప్తున్నాను నేను, మీరు అవ్వలేదంటున్నా. నిన్న సరే, ఒకవేళ అయినా మళ్ళీ చేద్దాం. అలాగే అమ్మా, అలాగే. మీరందరూ విన్నారా కంటెంట్మెంట్? నిన్న ఆ అంటే ఇంకో టాపిక్ ఏంటది అయింది నిన్న. ఆ టాపిక్ సైలెన్స్ ఆఫ్ ద మైండ్. సైలెన్స్ ఆఫ్ ద మైండ్. ఇది దాని 47. మనం 47. 3 టాపిక్స్ చెయ్యలేదు లాస్ట్ టైం. అదే సైలెన్స్ ఆఫ్ ద మైండ్ కిందటిసారి నిన్న టాపిక్. వాళ్ళ కంటెంట్మెంట్. మీరు రాశారా కంటెంట్మెంట్ అయినట్టు? రాశానమ్మా. మీరెవరు వినలేదు కదా, మళ్ళీ చెప్పుకుందామా కంటెంట్మెంట్? కృష్ణమూర్తి గారి టాపిక్ ఎన్నిసార్లు చదివినా చెప్పండి అమ్మా, పర్వాలేదు. లేకపోతే నా యాక్టర్, కానీ కంటెంట్మెంట్ చదువుదాం. అలాగే అమ్మా, అలాగే. స్టార్ట్ చేయమంటారమ్మా? ఓం శ్రీ సద్గురుభ్యో నమః. 16/9/2025. ద కామెంటరీస్ ఆన్ లివింగ్ బై పార్ట్ 2 బై జిడ్డు కృష్ణమూర్తి. ఈ రోజు టాపిక్ కంటెంట్మెంట్. అయితే ఇవాళ ద యాక్టర్ చెప్దామా? మళ్ళీ కావాలంటే ఇంకోసారి ఎప్పుడైనా రాజేష్ ఏమో కొన్ని అర్థం కాలేదన్నా అవి చెప్పుకోవచ్చు మనం. యాక్టర్, ద యాక్టర్. ద యాక్టర్. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. 16/9/2025. ద కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2 బై జిడ్డు కృష్ణమూర్తి గారు. ఈరోజు టాపిక్ ద యాక్టర్ అనే టాపిక్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సంభాషణ చేసి వివరణ చేస్తారు. ఆ రోడ్ ఏమో అక్కడ కర్వ్ తిరిగింది, అక్కడ చిన్న కొండలు ఉన్నాయి. ఒక మైల్ తర్వాత మైలు అంటే అలాగా అక్కడికి వెళ్ళాలి. అంటే త్రూ ద లో హిల్స్, మైల్ ఆఫ్టర్ మైల్. అంటే అక్కడ తక్కువ ఎత్తులో ఉన్న కొండలు ఉన్నాయి. అయితే అక్కడ ఉన్నటువంటి కాలుతున్నట్టు ఉన్నటువంటి సూర్యకిరణాలు అక్కడ అవన్నీ బంగారం రంగులోకి అయిపోయాయి. ఎందుకంటే ఆకుపచ్చగా లేవు ఆ కొండలు. లోతైనటువంటి నీడలు ఆ ట్రీస్ కిందన ఉన్నాయి. అవి ఏంటంటే వాటి ఒంటరి ఎగ్జిస్టెన్స్ అని చెప్తున్నాయి. మైళ్ళ దూరం వరకు అక్కడ జనావాసం ఏమీ లేదు. ఇక్కడ అక్కడ కొన్ని 1-2 పశువులు, ఒక్కటో రెండో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి చొప్పున, అవి అప్పుడప్పుడు కారు వెళ్తోంది ఆ రోడ్డు మీద. ఆ రోడ్డు చాలా బాగుంది కదా. నార్త్ సైడ్ లో ఉన్న ఆకాశం నీలంగా, అది వెస్ట్ సైడ్ ప్రకాశవంతంగా అలా కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామం అంతా చాలా లైవ్లీగా ఉంది. అక్కడ ఎండిపోయినటువంటి అది ఏమో ఐసోలేటెడ్, అంటే ప్రత్యేకంగా వేరుగా ఉన్నది, ఐసోలేటెడ్ గా ఉంది.
చాలా దూరంలో మానవుడి యొక్క బాధ ఆనందం ఉన్నాయి. అక్కడ పక్షులు కూడా లేవు, అలాగే అడవి జంతువులు కూడా అక్కడక్కడ ఉడతలు తప్ప ఏమీ లేవుట. అవి రోడ్డుకి అడ్డంగా వెళ్తున్నాయిట. ఎక్కడా అక్కడ ఒకటి రెండు జాగాల్లో తప్ప అసలు పశువులే లేవు. అక్కడ వానలన్నవి పడితే ఆ కొండలన్నీ ఆకుపచ్చగా అవుతాయి. కానీ ఇప్పుడు అవి చాలా హార్ష్గా, ఎంతో నిశ్చలంగా ఉన్నాయి. నిశ్చలంగా ఉన్న సౌందర్యంతో ఉన్నాయి. ఇదొక విచిత్రమైనటువంటి సాయంకాలం. చాలా తీవ్రంగా అక్కడ ఉన్నటువంటి కొండలకి లోపలికి పైకి వస్తున్నట్టుగా రోడ్ అన్నది ఇప్పుడు ఆ టైం అంతా కూడా ఎండ్ అవుతుంది. అక్కడ ఉన్న సిగ్నల్ అంటే సైన్ బట్టి ఏమర్థమైందంటే అది 18 మైళ్ళ దూరంలో మెయిన్ రోడ్డుకి ఉన్నది, ఉత్తరం దిశగా వెళ్లే రోడ్డుకి. ఇది అక్కడికి వెళ్ళాలంటే అరగంట లేదా ఇంకా ఎక్కువ వచ్చింది టైము, దూరం. కానీ ఆ క్షణంలో అక్కడేమో బిగినింగ్ లేదు, ఎండింగ్ లేదు. నీలాకాశం అన్నది తిరుగుతున్నట్టుగా బంగారం కొండలు ఉన్నాయి, చాలా విశాలంగా, శాశ్వతంగా. కానీ అవి అటువంటి ఆ సమయాతీత స్థితిలో భాగంగా ఉన్నాయి. కళ్ళు, మనస్సు చూస్తున్నాయి ఆ రోడ్డుని. అది డార్క్ గా, ఒంటరిగా ఉంది. ఒంటరిగా ఉన్న వృక్షాలు చాలా ఉన్నాయి, ఇంటెన్స్ దట్టంగా ఒకదాన్నొకటి సపరేట్ చేస్తూ. ఆ వంకలు తిరిగిన కొండల మీద గడ్డి నిలబడ్డట్టు ఉంది, సింపుల్ గా, క్లియర్ గా ఉంది. ఆ సాయంత్రం ఎంతో నిశ్చలంగా ఆ చెట్ల చుట్టూరా, ఆ కొండల దగ్గర అక్కడ ఏదైనా కదులుతున్నదంటే అది ఒక కారే. అది చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. పదాల మధ్యలో ఉన్న సైలెన్స్, ఆ కొలతకు అతీతమైన నిశ్చలతో ఈ రోడ్డు అనేది ఇంకొక రోడ్ ఎండ్ అయిపోయి మరో రోడ్డుతో కలుస్తుంది. అది కూడా అంటే ఇంకో దగ్గర ఎండ్ అయిపోతుంది. అక్కడ ఉన్న నిశ్చలమైన డార్క్ గా ఉన్న ఆ చెట్లు పడిపోతాయి. ఆ డస్ట్ అన్నది ఇటు అటు వెళ్తుంది, పోతూ ఉంటుంది. కోమలమైనటువంటి ఆకుపచ్చ గడ్డి అన్నది మళ్ళీ వస్తుంది వానలతో పాటు. అది కూడా మళ్ళీ వచ్చింది, మళ్ళీ పోతుంది. జీవితము, మృత్యువు అన్ని రెండింటినీ సెపరేట్ చేయలేం, అవి ఇన్సెపరబుల్. వాటి సెపరేషన్ అనేది భయం, ఎవర్ లాస్టింగ్ ఫియర్ వల్లే సెపరేట్ చేస్తున్నాం. సెపరేషన్ అనేది సమయాన్ని స్టార్ట్ చేస్తున్నాం. అది ఫియర్ ఆఫ్ ఎన్ ఎండ్, ఒక భయం, అంతం యొక్క భయం అన్నది ఒక బాధనికి నాంది. ఈ చక్రంలో మైండ్ అన్నది అంటే బంధించబడుతోంది. అది సమయం అనేటటువంటి వలని తయారు చేస్తుంది.
ఆలోచన అన్నది సమయం యొక్క విధానం, దాని ఫలితంగా వచ్చింది. ఆలోచన అన్నది ఎప్పుడు ప్రేమని కల్టివేట్ చెయ్యలేదు. అంటే ఆలోచన ఉంటే ప్రేమ లేదు. ఆయన ఒక యాక్టర్, ఒక బాగా కీర్తివంతమైనది, మంచి కీర్తిని గడించాడు, మంచి పేరు సంపాదించాడు. ఆయన ఇంకా చిన్నవాడే. అసలు మనిషి ఎందుకు యాక్ట్ చేస్తాడు అని ఆయన అడిగాడు. కొంతమందికి స్టేజ్ అన్నది కేవలంగా జీవి జీవించడానికి, అంటే జీవన భృత్యం. ఇతరులకి వాళ్లకు ఉన్నటువంటి గొప్పని ప్రదర్శించుకునేది. ఇంకా కొంతమందికి రకరకాలైన పాత్రలు ధరించడం అనేది వాళ్ళకి ఒక ప్రేరణ ఇస్తుంది. ఈ స్టేజ్ కూడా ఒక అద్భుతమైనటువంటి ఎస్కేప్ అన్నమాట, జీవితంలో ఉన్న సత్యాల నుంచి పారిపోవడానికి. నేను వీటన్నిటి కోసం యాక్ట్ చేశాను. బహుశా ఇంకా నేను కొంచెం సంకోచంగా కూడా చెప్తున్నాను. ఈ స్టేజ్ ద్వారా నేను ప్రజలకు కొంత మంచి కూడా చేయాలనుకున్నాను. అంటే యాక్టింగ్ అనేది సెల్ఫ్ కి, అహంకారానికి స్ట్రెంగ్త్ ఇవ్వట్లేదా? మనం పోజ్ చేస్తాం, మనం మాస్కులు వేసుకుంటాం, గ్రాడ్యువల్ గా ఆ పోజు, ఆ మాస్క్ అదే మనకి డైలీ హ్యాబిట్ అయిపోతుంది. ఎన్నో వ్యతిరేకతల్ని కవర్ చేసుకుంటూ మనలో లోభాన్ని, ద్వేషాన్ని మొదలైన వాటిని కవర్ చేస్తూ జీవిస్తున్నాం. ఆదర్శం అనేది ఒక పోజ్, ఒక మాస్క్. అది సత్యాన్ని కవర్ చేసే మాస్క్, యథార్థాన్ని కవర్ చేసే మాస్క్. స్టేజ్ ద్వారా ఎవరైనా మంచి చేయగలరా? అయితే మీ ఉద్దేశం చేయలేరనా? నేను క్వశ్చన్ అడుగుతున్నాను, జడ్జిమెంట్ కాదు. ఒక నాటకం రాయడంలో ఆధర్కి కొన్ని ఐడియాస్ ఉంటాయి, కొన్ని ఉద్దేశ్యాలు ఉంటాయి. వాటిని ఆయన పెట్టదలుచుకున్నాడు రాతలో. యాక్టర్ అన్నవాడు మీడియం, ఆయన ముసుగు. పబ్లిక్ అన్నది అంటే వినోదిస్తూ ఉంటారు, ఎడ్యుకేట్ అవుతారు. ఈ ఎడ్యుకేషన్ ఏమైనా మంచి చేస్తుందా, లేకపోతే ఇది మనస్సుని కండిషన్ చేస్తుందా ఒక విధానానికి, మంచో చెడ్డకో? తెలివిగా గాని స్టూపిడ్ గా గాని ఆధర్ రచించిన మార్గంలో మనిషి ఏమిటవుతున్నాడు, అందులోకి ఆ ప్యాటర్న్ లో ఉండిపోతున్నాడు. గుడ్ లార్డ్, నేను నిజంగా ఎప్పుడు ఇలా ఆలోచించలేదండి. నేను చాలా జయప్రదమైన యాక్టర్ని. నేను దాంట్లో సంపూర్ణంగా లీనమైపోయే టైంలో నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నాను, ఇదే నా జీవిత విధానమా? దీనికి నాకు ఒక విచిత్రమైన, ఆసక్తికరమైన ఆకర్షణ ఉంది. ఒక్కొక్కప్పుడు చాలా వినాశనంగా, ఇంకొకప్పుడు చాలా సంతోషంగా. మీరు యాక్టింగ్ అన్న దాన్ని సీరియస్ గా తీసుకోవచ్చు, కానీ అది సీరియస్ కాదు. నేను ఎంతో సీరియస్ గా ఉండాలి అనుకుంటున్నప్పుడు అప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది, నేను ఈ స్టేజ్నే నా కెరియర్ గా వాడుకుంటున్నానా? నాలో ఏదో ఉంది, అది తిరుగుబాటు చేస్తోంది ఈ రకమైనటువంటి పైన ఉన్న వాటిని. అయినా నేను చాలా ఎక్కువగా ఆకర్షితుడయ్యాను. ఇప్పుడు నేను నేను డిస్టర్బ్ అయిపోయాను. ఒక రకంగా నేను చెప్పాలంటే నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. వీటన్నిటి ద్వారా సీరియస్నెస్ అనే ఒక దారం వెళ్తోంది. ఎవరైనా ఇతరులు డిసైడ్ చేయగలరా మీ జీవిత విధానం ఏమిటో? చెయ్యలేరు. కానీ ఈ మ్యాటర్ని నేను మాట్లాడడంలో ఇంకొకరితో
అది ఒకప్పుడు నాకు క్లియర్ అవుతుంది, విషయం క్లియర్ అవుతుంది. ఏ యాక్టివిటీ అయినా నేనుకి బలాన్ని ఇచ్చేది, అహంకారానికి బలాన్ని ఇచ్చేది అది వినాశనకారమే. అది దుఃఖాన్ని తెస్తుంది. అక్కడ ముఖ్యమైన విషయం అది. మీరు మొదట ఏం చెప్పారు? మీరు ఏదో మంచి చేయదలుచుకున్నారు, కానీ తప్పనిసరిగా ఆ మంచి అన్నది సంభవం కాదు. తెలుసో తెలియకో అక్కడ సెల్ఫ్ అన్నది బలపడుతోంది, పోషించబడుతోంది. ఏ కెరీర్ ద్వారా గాని యాక్టివిటీ ద్వారా గాని సెల్ఫ్ పోషించబడుతోంది. అయితే ప్రతి యాక్షన్ కూడా సెల్ఫ్ ని సర్వైవల్ అంటే చేయడానికే, దాని మీదనే బేస్ అయి ఉందన్నమాట అన్నారు. బేస్ అయి ఉందా? బహుశా అన్ని సమయాల్లో కాదు, బాహ్యంగా అది కనిపిస్తుంది ఒక యాక్షన్ అనేది సెల్ఫ్ ప్రొటెక్టివ్ గా, కానీ అంతర్గతంగా అది అలా కాదు. ఇతరులు ఏదో చెప్తున్నారో ఆలోచిస్తున్నారో అది అంత ప్రాముఖ్యమైన విషయం కాదు. కానీ వ్యక్తి తను తాను మోసం చేసుకోకూడదు. ఈ ఆత్మవంచన అన్నది చాలా సులువే సైకలాజికల్ విషయాల్లోకి వస్తే. నాకేమనిపిస్తుందంటే, నేను నిజంగా సెల్ఫ్ అన్నదాన్ని వదిలేస్తే నేనేమో ఒక మోనాస్ట్రీకి వెళ్ళిపోవాలి, లేకపోతే అంటే ఒక ఆశ్రమానికి వెళ్ళిపోవాలి, లేకపోతే ఒక సన్యాసి అంటే ఆశ్రమవాసి జీవితం గడపాలి. మీ సెల్ఫ్ వదిలేయడానికి మీరు ఒక ఆశ్రమానికి ఆశ్రమవాసి జీవితం గడపాలా? మన అందరికీ ఒక రకమైన సెల్ఫ్లెస్ జీవితం ఉంటుంది. మనకి ఒక కాన్సెప్ట్ ఉంది నిస్వార్థంగా జీవించడం విషయంలో. ఆ ఉద్దేశ్యం మన అడ్డుతోంది మన జీవితాన్ని అవగాహన చేసుకోవడానికి. సెల్ఫ్ లేకుండా ఉన్న జీవితం ఏమిటి అనేది మనం అవగాహన చేసుకోలేకపోతున్నాం. అది కూడా, ఈ కాన్సెప్ట్ కూడా ఆ సెల్ఫ్ లో ఒక భాగమే. ఏ రకమైన ఆశ్రమాలకి మనం ఎస్కేప్ అవ్వకుండా, మనకి సంభవం కాదా ప్యాసివ్ గా అలర్ట్ గా జీవించడం? యాక్టివిటీస్ ఆఫ్ ద సెల్ఫ్ విషయంలో ప్యాసివ్ అలర్ట్నెస్ తో ఉండడం సంభవం కాదా? ఆశ్రమాలకు వెళ్ళాలా? అలాగే కొన్ని రకాల వృత్తులు ఉన్నాయి. అవి ఏంటంటే ఒక పవిత్ర జీవితానికి నిర్ణయిస్తాయి. నాది కూడా అలాంటి జీవితమే. నేను ఇంకా చిన్నవాడిని, నేను స్టేజ్ని వదిలేయగలను. ఈ విషయాల్లో నేను ఆలోచిస్తూ ఉంటే నేను ష్యూర్ గా చెప్పగలను, నేను అప్పుడు ఏం చేయగలను. నేను స్టేజ్ వదిలేయగలను, నేను ష్యూర్ గా చెప్పగలను అప్పుడు నేనేం చేయాలి. నాకు కొన్ని రకాల టాలెంట్స్ ఉన్నాయి, అవి పరిపక్వం అయి ఉపయోగకరంగా అవుతాయి. టాలెంట్ అన్నది ఒక శాపం అయిపోవచ్చు. ఈ సెల్ఫ్ అన్నది సమర్థతల్లో అది ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటుంది. ఆ టాలెంట్ అన్నది మనకి వైభవం, అంటే ఆ సెల్ఫ్ కి కీర్తిని వైభవాన్ని తెస్తుంది. అదొక మార్గం. ఎక్కువగా గిఫ్ట్ ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా సరే, అలాంటి కెపాసిటీ ఉన్న వ్యక్తికి ఆయన భగవంతుడి గిఫ్ట్లు ఇస్తాడు, వాటి యొక్క డేంజర్ ని తెలిసి. కానీ ఆయనకి తన గిఫ్ట్ల విషయంలో కాన్షియస్ గా ఉంటాడు, లేకపోతే ఆయన భగవంతుడికి ఏమి ఇవ్వడు. అందుకని ఈ కాన్షియస్నెస్ అనేది తానేదో అవుతున్నాడు
తానేదో గొప్పవాడు, అది అవగాహన చేసుకోవాలి. ఇప్పుడు గిఫ్ట్ ఒకటి వచ్చింది అనుకోండి, అంటే మంచి పాటలు పాడగలం అంటే వెంటనే తానేదో ప్రత్యేకత అన్నది ఒకటి దాంట్లోంచి ప్రారంభం అవుతుంది. అది మనం కాన్షియస్ గా ఉన్నప్పుడు అది దాన్ని అవగాహన చేసుకోవాలి. ది ఆఫరింగ్ ఆఫ్ వాట్ వన్ ఈజ్ ఆర్ హ్యాస్ ఇన్ ఆర్డర్ టు బి హంబుల్ ఈజ్ వ్యానిటీస్. అంటే నేను చాలా హంబుల్ గా ఉన్నాను, నాకు ఎన్ని రకాలైనటువంటి కళలున్నా, నేను ఏమి ఎంతో సింపుల్ గా ఉన్నాను అన్నది కూడా ఒక గొప్పే, అంటే వ్యానిటీ. నాకు ఇప్పుడు కొంచెంగా మీరు చెప్పేది అర్థమవుతోంది, నాకు చాలా క్లిష్టంగా ఉంది. బహుశా ఏమిటి ముఖ్యం అంటే చాయిస్లెస్ అవేర్నెస్ అన్నది అవసరం. అప్పుడు సూక్ష్మమైన యాక్టివిటీస్ ఆఫ్ ద సెల్ఫ్ మనం చూడాలి. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు చూడండి, బాగా మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకోండి, లేకపోతే మంచి యాక్టర్, ఆయనకి ఎలా ఉంటుంది, నేను చాలా ఇంపార్టెంట్ అంటూ ఆయనకి ఒక గర్వం, అంటే ఆటోమేటిక్ గా ఆ సెల్ఫ్ బలపడిపోతుంది. దాంతో ఏంటవుతుంది, అతను ఎప్పుడు కూడా వ్యానిటీస్ లోనే జీవిస్తాడు. వ్యానిటీస్ అంటే గొప్పలే. అయ్యో నేను చాలా సింపుల్ గా ఉంటున్నాను అన్నది కూడా ఒక గొప్పే. ఇవన్నీ మనం అవగాహన చేసుకోవాలి. అంటే ఆ గిఫ్ట్ అనే దాని వల్ల తనకు వచ్చిన దాంతో భగవంతుడు గిఫ్ట్లు ఇస్తాడు. ఎందుకంటే ఆ గిఫ్ట్ వల్ల డేంజర్ తెలుసు కనుకే ఆయనకి భగవంతుడు గిఫ్ట్లు ఇస్తున్నాడు అన్నాడు. మీకు అర్థమైందా ఇది? ఏమైనా అర్థం కాకపోతే అడగండి. అంటే తనకు ఒక గిఫ్ట్ ఉండడం వల్ల ఒక రకమైనటువంటి సెల్ఫ్ ఎప్పుడైతే నేను అనేది బలపడిందో అప్పుడు రియాలిటీకి దూరంగా అయిపోతాం. అందుకని ఈగో బలపడుతుంది మనకి, దాన్ని పోషిస్తున్నాం. నాకు ఈ టాలెంట్ ఉందని, నేను చాలా హంబుల్ అని అనుకోవడం కూడా ఒక రకమైన వ్యానిటీ అన్నారు. అంటే హంబుల్నెస్ అనేది కూడా, అది నాకు ఇన్ని కళలున్నా, నాకు ఇంత ధనం ఉన్నా, నాకు ఇంత గొప్పతనాలున్నా, నేను హంబుల్ గా ఉన్నాను అనుకోవడం కూడా ఒక వ్యానిటీ. వ్యానిటీ అంటే గొప్ప ప్రదర్శనే. అర్థం కాకపోతే అడగండి. నారాయణ గారు ఉన్నారా, వెళ్ళిపోయారా? ఉన్నారు కదా, చెప్పండి నారాయణ గారు. నమస్తే అమ్మ. నమస్తే, అర్థమైంది కదా? ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. అర్థమైందమ్మా. ఈరోజు ద యాక్టర్ అనే టాపిక్ మీద కృష్ణమూర్తి గారి సత్సంగం అయింది మనకి. సో ఆయన కృష్ణమూర్తి గారు ఏ మనకి ఏ టాపిక్ టాపిక్ తీసుకున్నా తీసుకున్నా ఆత్మజ్ఞానమే పెడతారు. అంటే అదేనమ్మా. ఏ టాపిక్ తీసుకున్నా అది ఆత్మజ్ఞానం వైపు మన ప్రయాణం చేస్తారని. మీరు ఏ టాపిక్ తీసుకున్నా, అంటే టాపిక్ చూసి మనం ఏది తెలవనుకోవడానికి లేదు. ఇక్కడ యాక్టర్ అనేటువంటి టాపిక్ లో ముందు ప్రకృతిని, ఎందుకంటే కృష్ణమూర్తి గారు మనకి ఇందులో తత్వంలో ముందు ప్రకృతిని అంతా వర్ణిస్తారు మనకి. ఎందుకంటే మనం ఆ ప్రకృతిని మనం డిస్లొకేట్ అయిపోతున్న ప్రకృతి నుంచి ఇప్పుడు పెద్ద పెద్ద అంతస్తులు, మేడలు, బిల్డింగ్ లో ఒక్కోసారి సూర్యకాంతి కూడా చూడలేని దుస్థితి ఏర్పడుతుంది కొన్ని చోట్ల. అందుకు ప్రకృతితో మమైకం అవడానికి మనకి కృష్ణమూర్తి గారు ఈ రకంగా మనకు వర్ణిస్తారు. తర్వాత ఇక్కడ యాక్టర్ అంటే ఆయన ఏదో మంచి ఫేమస్ యాక్టర్, ఆ యాక్టింగ్ ద్వారా నేను ఏదో చేయాలి, సమాజానికి మంచి చేయాలని చెప్పి అనుకుంటారు. కృష్ణమూర్తి గారు ఇక్కడ మనకి పదే పదే సార్లు చెప్తుంది ఏంటంటే, ఇక్కడ మనకి ఈ నేను అనేటువంటిది బాగా బలపడిపోతుంది. అలాగే ఆదర్శాలు ఇవన్నీ కూడా ఏంటవుతుంది, ఇవన్నీ అంటే మనకు ఉన్నటువంటి ఆదర్శాలు, కట్టుబాట్లు ఇవన్నీ ఇవే సత్యానికి అడ్డుగా నిలుస్తున్నాయి. ఇవే సత్యానికి దూరంగా సత్యం నుంచి దూరం అయిపోతున్నాం. అంటే ఇది అంతే కదా. అవగాహన, అంటే ఇది ఎలాగో అవగాహన అది లోపం అర్థమైంది అయిపోతున్నాం కదా, మనకి. మనకి ఆదర్శం ఉంటుంది, దానికోసం ప్రయత్నిస్తూ ఉంటాము, అంతేగాని అసలైన దానికి దూరం అయిపోతున్నాం. అసలైన దూరం అయిపోతున్నాము. కాబట్టి ఈ ఆచారాలు, వ్యవహారాలు, ఆదర్శాలు అన్నీ కూడా అసలైనటువంటి మూలతత్వానికి విఘాతం కలుగుతుంది తప్ప రియాలిటీలోకి రాదు అని చెప్తున్నారు మనకి. అంటే మరికి నేను పెద్ద యాక్టర్ని అనుకోండి, అప్పుడు నాకు ఏంటో పెద్ద పెద్ద పొగడతలు వస్తాయి. నేను ఏంటవుతుందంటే, ఆ రచయిత ఏటైతే రాస్తున్నాడో నేను ఒక మోసద్వారంలో నేను ఏం చేస్తుందంటే, నా లైఫ్ లాంగ్ నేను ఒక మంచి యాక్టర్ని, ప్రజలతో గొప్ప కీర్తిని పొందొచ్చు. ఇదంతా బాహ్యం. అంటే నాకు వచ్చింది చివరికి అంటే ఏం మిగిలిందంటే, నాకు ఆ పొగడతలే మిగిలేదు. దానివల్ల ఏటవుతుంది, నేను ఇంకా నేను అహంకారం అయిపోతాను.
నాలుగు అహం అనేది ఆ సెల్ఫ్ అనేది ఇంకా బాగా బలపడిపోతుంది. ఆ అలాంటి దాంతో నేనేదో సమాజానికి నేనేదో యాక్టింగ్ చేసి నేనేదో సమాజానికి మంచి చేయడం అనేది అది రాంగ్ అండి. అది సమాజానికి మంచి వెళ్ళదు. ఎందుకంటే నేను అంతా కూడా నా అహంకారంతోనే నేనేదో చాలా గొప్ప, నేనేదో చాలా గ్రేట్ అనేటువంటి ఒక ఫీలింగ్ లో నిన్నప్పుడు నేను సమాజానికి మంచి ఎలా చేస్తాను. ఎందుకంటే ఆలోచన కదిలితేనే ప్రేమ లేదంటున్నారు కృష్ణమూర్తి. ఎందుకంటే కాబట్టి అంటే ఎంత పెద్ద యాక్టర్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, అంటే ఏదైనా సరే తనను తాను పరిశీలించుకోకుండా తన గమ్యాన్ని ఏంటో తెలుసుకోకుండా ఏంటైపోతున్నాం అంటే ఇందులో మనం ఇలిదైపోతున్నాం. అలాగే ఇక్కడ ఇందులో నుంచి కూడా మనం బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం కూడా ఈ శరీరంలోకి వచ్చాం. ఇక్కడ కూడా మనం ఏంటంటే ఇప్పుడు చూడండి మహాత్ములకి మనకి ఏంటి డిఫరెన్స్ ఇక్కడ మనం ఒకసారి మనం క్లియర్ గా చూసుకున్నట్లయితే వాళ్ళు యాక్టింగ్ చేసినప్పుడు ఇది నేను కాదు, ఇది నేను కాదు అని చెప్పి మనకి క్లియర్ గా నేను స్త్రీ పురుషుడు ఏది కాదు అని చెప్పి క్లియర్ గా తెలుస్తుంది యాక్టర్కి. అలాగే మహాత్ములకు కూడా ఏంటి ఈ ప్రపంచం సత్యం కాదనేటువంటి విషయం క్లియర్ గా అర్థమవుతుంది. అంటే మన సామాన్యులకి ఈ సత్యం అర్థం అవ్వదమ్మా. కాబట్టి ఇక్కడ ఏంటి మనం ఏం చేసిన సెల్ఫ్ అనేది ఏంటంటే ఇంకోటి కూడా చెప్పారు కృష్ణమూర్తి గారు. అంటే సెల్ఫ్లెస్ గా జీవించడానికి ఆశ్రమంకి వెళ్ళాలంటే అంటే సెల్ఫ్లెస్ గా జీవించడం పాసివ్ గా ఉండడానికి అంటే మీరు ఆశ్రమానికి వెళ్ళాలా అన్నటువంటి క్వశ్చన్ మార్క్ వేసి అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే ఏదో ఆశ్రమాలకు వెళ్ళిపోతే ఇంకేదో అయిపోతే ఇంకేదో అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద సంసారం అయితే అదో పెద్ద సంసారం. అంటే మనం ఏ ఆశ్రమాలకు వెళ్ళడం అవసరం లేదు. అంటే మళ్ళా ఏ సంస్థకు మనం తగులుకున్నా వాళ్ళు ఏదో బాగానే చెప్తారో అదేదో మనకి ఏంటవుతుందంటే దాన్ని మనం పట్టుకుని మళ్ళీ తిరుగుతుంటాం. అది ఏది కాకుండా మన లోపలికి మనం ఎప్పుడైతే మనం ప్రయాణించామో ఆ లోపల విన్నారు ఎప్పుడైతే మన అంతరంగ అందుకే మనకి కృష్ణమూర్తి గారు హృదయాంతరాలలో మార్పు రావాలంటారు. ఆ హృదయాంతరాలు మార్పు రాకుండా మనం ఎన్ని ఆశ్రమాలు తిరిగినా ఏం చేసినా మనకి ఇదేమి ఉపయోగం లేదు. కాబట్టి ఈ యాక్టింగ్ కూడా ఏంటవుతుందంటే ఆ సెల్ఫ్ను బలపెట్టి ఏంటవుతుందంటే నేనేదో గ్రేట్ అయినటువంటి పెంచుతుంది తప్ప ఏం కాదని చెప్పి మన కృష్ణమూర్తి గారు క్లియర్ గా చూపించారండి. అంటే ఇలాంటి తత్వం వల్ల మనం బాగా గ్రహించవలసింది ఏంటంటే మనం ఏ పని చేస్తున్నా మన సెల్ఫ్ అంటే మన లోపల మన సెల్ఫ్ బలపడుతుందా లేకపోతే మనం సెల్ఫ్ అంటే మనకి సెల్ఫ్ లేకుండా ఉంటున్నాం మన క్షణం చూసుకున్నట్లయితే అప్పుడు మనకి ఆ లోపల ఆనందం అనుభూతి ఏంటనేది ఆనందం ఏంటనేది మనకు బాగా వ్యక్తం అవుతుంది. కాబట్టి ఇలాంటి కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ వల్లే ఈ రోజు ఎందుకంటే మేడం గారు ఒక 15 సంవత్సరాల నుంచి కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ వల్ల ఎక్కడెక్కడైతే కండిషన్స్ అయితే ఉన్నాయో ఎక్కడెక్కడైతే రాంగ్ చేస్తున్నామో అవన్నీ కాస్త అవగాహన అవటం వల్ల ఈ రోజు అంటే ఏ సమస్యనైనా సరే అవగాహన చేసుకుని హాయిగా ఉండడానికి ఇది మంచి దోహదపడుతుందమ్మా. కాబట్టి ఇలాంటి సత్సంగం అందించినట్టు మీకు నమస్కారాలు. గురువం తత్సత్. బాగుంది. అర్థమైందా అందరికి? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అంటే మనకి హిడెన్ గా ఉన్నవి మనం చూసుకోము. అంటే ఒకటి మనం ఏంటంటే జీవనోపాధికి అంటే ఆ డబ్బులతో మనం జీవించడానికి అలాగా కూడా ఉంటాం. తర్వాత జీవనోపాధికి వాడుకుంటాం, అనే గొప్పకి వాడుకుంటాం అన్న ప్రత్యేకంగా అందులో కూడా మన అహం పెరుగుతూ ఉంటే ఎప్పుడైతే అహం పెరిగిందో అసలైన ఆత్మతత్వానికి దూరం అయిపోతాం. అందుకనే ఆయన అలా చెప్పడానికి కారణం. అంటే ఈ పాయింట్ మనం ఎప్పుడు గ్రహించాం. నేను చాలా బాగా ఇంత గ్రేట్ కదా అలాగే ఆలోచిస్తాం, కానీ దానివల్ల మనకి అంటే మన అంటే సెల్ఫ్ బలపడుతోందంటే అర్థం ఏంటి? మనకి నేను అన్నది నేనంత అన్నది ఎక్కడైతే బలపడిందో భగవతత్వానికి దూరం అయిపోతున్నాం. అక్కడెక్కడ కోవిళ్ళకి వెళ్తే దొరకడు కదండి ఆయన, ఆ దొరికేది లోపలే. కానీ మనం ఈ అహంకారం నేను ఎప్పుడు 5 నిమిషాలు మాట్లాడితే నేను ఇంత గ్రేటు, నేను అంత గ్రేటు అదే మాట్లాడతారు అందరూ. అందువల్ల ఏంటి వాళ్ళకి నిరంతరం అహంలోనే ఉండడం వల్ల నాకు ఇన్నొచ్చు మిగతా వాళ్ళకి ఎన్నొచ్చు అక్కర్లే, నేను ఇంతండి, నేను అంతండి, నాకు ఇన్నొచ్చండి, నేను ఇచ్చేసానండి, నేనే ఇంపార్టెంట్ అండి అందరికంటే. వాళ్ళ మైండ్ లో వాళ్ళు ఇంపార్టెంట్, అందరికీ వాళ్ళు ఇంపార్టెంట్ కాదన్న విషయం వాళ్ళకి తెలియదు. ఇలాగే నాకు ఎన్ని కళలు ఉన్నాయండి, నన్ను అందరూ గ్రేట్ అంటారండి, నేను ఎక్కడైనా ఏదైనా చేస్తే నన్ను చాలా గొప్పవాడు. ఇదంతా ఏంటండి? ఆత్మతత్వానికి దైవానికి దూరం అయిపోవడం. ఎప్పుడైతే మనం నేను బలాన్ని పెంచేమో ఆత్మతత్వానికి అంటే దైవానికి దూరం అయిపోతున్నాం. ఈ పాయింట్ అర్థమైందా అందరికి? ఇది చాలా ఎక్కడ మనకి అంటే బాహ్యంగా
అల్లక్కడికి వెళ్ళు, ఇల్లు ఇక్కడికి వెళ్ళు, ఇల్లు ఊరెళ్ళు, వాళ్ళ ఊరెళ్ళు అంటే తిరగడాలు, పిక్నిక్లు, ఎక్స్కర్షన్లు సులువు. డబ్బులు ఉంటే ఇంకా డబ్బులు, ఆరోగ్యం ఉంటే తిరగడాలు సులువు కనుక మనుషులు వెళ్తున్నారు కానీ దైవాన్ని ఎక్కడ పొందడానికి కాదు కదండి. అక్కడికి వెళ్తే నాకు అనుకున్న కోరిక తీరిపోతుంది, ఇక్కడికి వెళ్తే ఇది తీరిపోతుంది, ఇలా జీవితం అంతా గడిపేస్తారు. ఆ డబ్బులు, ఆర్జించిన డబ్బులు మరి ఖర్చు అవ్వాలి కదా, అది మరి ఎవరికి ఇవ్వరు, వాళ్ళ విలాసాలకు ఖర్చు అవ్వాలి కనుక ఇలాగ అంటే వాళ్ళు అల్లంత దూరాలకు వెళ్ళిపోతారు. అక్కడ భగవంతుడు దొరుకుతాడా? వీళ్ళకి ఎక్స్కర్షన్లు, అక్కడికి వెళ్ళి కూడా డెవలప్ పరుపుల మీదే పడుకోవాలి. అర్థమైందా? తాను నేను బలం పెరుగుతున్న కొద్దీ దైవం దూరం అయిపోతాడు. ఆ విషయం మనం గ్రహించాలి. ఒక 5 నిమిషాలు మాట్లాడినప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం మనం గ్రహిస్తే మనకు అర్థం అవుతుంది. దట్ ఐ దిస్ ఇది నేను, అది నేను, నేను ఇంత, నేనంత. మిగతా ఎప్పుడు కూడా మనం ఎవరిలో ఉన్న గొప్పతనాలు చూడం. ఎక్కడైనా ఒక మంచి విషయాలు గాని అవి ఎప్పుడు నేను నా అదే మాట్లాడతారు. ఆ నేను పెళ్లి ఇప్పుడు నాగోలే చేశానండి, తప్ప 5,000 జనం వచ్చారండి. ఆ 5,000 జనంలో కూడా అక్కడ బీదవాళ్ళు ఎవరికి ఏమి పెట్టరు వీళ్ళు. ఎందుకంటే బీదవాళ్ళకి పెడితే వీళ్ళు పరుగు పోతుంది. అంటే అక్కడ మళ్ళీ నేను. కుక్కలు బీదవాళ్ళు వస్తే పో 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 అంటారు. ఎందుకంటే అవి భగవంతుడు ఆ రూపంలో ఉండడని. ఈ విధంగా ఆ నేను బలం ఆ యాక్టర్కి ఏంటవుతుంది, ఎవరికైనా ఏ టాలెంట్ ఉన్నా సరే అందరూ పొగుడుతూ ఉంటే మనకి అబ్బా నేను ఎంత గొప్పనే, అదే కదా మనం దాంతో ఐడెంటిఫై అయిపోతున్నాం. అందుకే అది మిథ్యా నేను. అర్థమైందా ఇది అందరికీ? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. తర్వాత నేను ఎంత హంబుల్ గా ఉన్నానో, నాకు ఎన్ని టాలెంట్స్ ఉన్నా, నేను ఎంత నిరహంకారంగా ఉన్నాను, అది కూడా ఒక రకమైన గొప్పే. అది కూడా నేను బలం పెంచుతుంది. ఎందుకంటే హ్యూమిలిటీ అనేది సహజ స్థితి, కానీ అది పెంపొందించుకోవడం వల్ల రాదు. ఆ హ్యూమిలిటీ ఉన్నవాడికి తాను అంటే నమ్రత ఉన్నవాడికి తనకి నమ్రత ఉందని తెలియదు. అర్థమైందా? క్లోజ్ చేసేనా, ఇంకేమైనా మాట్లాడతారా? ఏదైనా డౌట్ ఉంటే అడగండి. సో అందరికీ అర్థమైంది కనుక అంటే ఇది చాలా సూక్ష్మంగా, అది మనం ఏమనుకుంటాం అందరూ అలాగే ఉంటారుగా, మనం అలాగే ఉండొచ్చు. ఉండొచ్చు, నష్టం ఏంటి? ఎవరికైతే భగవత్ తపన ఉందో వాళ్ళ కోసం కదా ఆయన. అప్పుడు ఆ నేను బలం పెంచుకుంటున్నానన్న విషయం ఆయనకి అర్థమైపోయింది. కృష్ణమూర్తి గారికి కూడా చెప్పాక చాలా క్లిష్టమైందే ఇది అని అతను కూడా కొంత అవగాహన చేసుకునే వచ్చాడు కదా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నేను ఇంత బాగా చేశాను, నేను అంత బాగా చేశాను, నాకు ఇన్నొచ్చు, నేను ఇలా చేస్తున్నాను పొద్దున్న లేచిన దగ్గర నుంచి. ఇదే ఈ మనిషి మాట్లాడినప్పుడు ఆ నేను బలం అన్నది తగ్గించుకోవడం పోయి పెంచుకునే పనే చేస్తాం. ఓకే అండి, క్లోజ్ చేస్తున్నాను.